హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్‌కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ కేఎఫ్‌సి గురించి ఫ్రెండ్స్. త్వరలో హెల్త్ మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. తప్పక చూడండి. మీకు నచ్చుతుంది. ఓకే. ఓకే. బ్యాక్ టు టాపిక్. కేఎఫ్‌సి గురించొస్తే ఒక 5 డెకేడ్స్ నుండి అంటే 50 ఇయర్స్ నుండి మనల్ని రుచిలో ఆనందింపజేసేది కేఎఫ్‌సి చికెన్ ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా? ఇప్పటి వరకు ప్రపంచంలో 200 క్రోర్స్ పీసెస్ తిన్నారు ఫ్రెండ్స్ కేఎఫ్‌సి నుంచి. ముందర కేఎఫ్‌సి అంటే ఏదో తెలుసుకుందాం. కేఎఫ్‌సి అంటే కెంటుకీ ఫ్రైడ్ చికెన్ ఫ్రెండ్స్. కేఎఫ్‌సి ఫస్ట్ చేసిన వారు కొలోనియల్ హార్లాండ్ శాండర్స్ ఫ్రెండ్స్. ఆయన పడ్డ కష్టం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. వారెన్ బఫెట్ లాగే అతను కూడా 60 ఇయర్స్ తర్వాతే సక్సెస్ అయ్యాను అని చెప్పుకుంటారు ఫ్రెండ్స్. శాండర్స్ గారు యుఎస్ ఆర్మీలో కూడా పనిచేశారు ఫ్రెండ్స్. మనీ సరిపోక ఆయన లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేశారు ఫ్రెండ్స్. దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు ఆయన. తన ఓన్ క్లయింట్స్తో గొడవపడి అక్కడ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా ఆయన ఫైట్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళతో కూడా గొడవ పడ్డారు ఆయన. ఆయన చేసిన ఆయిల్ ల్యాంప్ బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. ఆయన చేసిన బోర్ సర్వీస్ కూడా ఫెయిల్ అయింది. ఆయన పెట్టిన కేఫ్ బిజినెస్ కూడా వరల్డ్ వార్ 2లో పేల్చేశారు ఫ్రెండ్స్. అలా అన్నిట్లో ట్రై చేసి ఫెయిల్ అయ్యి లాస్ట్లో కేఎఫ్‌సికి వచ్చారు ఫ్రెండ్స్. దీనిలో మనం పడ్డ కష్టం 50% కూడా ఉండదు. కానీ మనం ఏదో చాలా కష్టపడినట్టు ఫీల్ అవుతుంటాం ఫ్రెండ్స్. శాండర్స్ గారు తన ఆటోబయోగ్రఫీలో ఏం చెప్పారంటే, డూ ఆల్ యూ క్యాన్ అండ్ డూ ద బెస్ట్ యూ క్యాన్ అన్నారు ఆయన. అంటే ఏం చేయగలవో అన్నీ చెయ్యి, దాంట్లో ఎంత బెస్ట్ ఇవ్వగలవో అన్నీ ఇవ్వు అన్నారు ఆయన. చాలామంది మనం న్యూస్ పేపర్లో చదువుతుంటాం, అప్పు చేసిన దానికి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు చనిపోయారు అని. కానీ ఈయన లైఫ్లో 60 ఇయర్స్ వరకు పోరాడి ఆయన ఇంకా బ్రతికారు, కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు ఫ్రెండ్స్. బ్రతికి చూపించారు ఆయన. అది ఆయన గొప్పతనం. ఒకసారి ఆయన నికోసవల్లిలో చికెన్ ఐటెం స్టార్ట్ చేసి అది ఫెయిల్ అయ్యాక ఆయన ఇంట్లో చేసిన ఐటెంని ట్రక్ డ్రైవర్స్కి తినిపించి అట్లా బిజినెస్ చేసుకుంటూ బ్రతికేవారు ఫ్రెండ్స్. కేఎఫ్‌సి ఓవర్ నైట్ లోపల సక్సెస్ అవ్వలేదు ఫ్రెండ్స్. శాండర్స్ గారు కేఎఫ్‌సి స్టార్ట్ చేసి రుచి చూపించేసరికి అలాంటి టేస్టు ఇప్పుడు చూడలేదు అని చెప్పుకునేవాళ్ళు అప్పట్లో. 1964లో ఆయన తన బిజినెస్‌ని ఇన్వెస్టర్స్‌కి అమ్మేసి $2 మిలియన్ సంపాదించుకున్నారు ఫ్రెండ్స్. ప్రెజెంట్లీ 118 కంట్రీస్‌లో ఒక 20,000 కేఎఫ్‌సి అవుట్లెట్స్ వరకు ఉంది. 1970లో కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అరౌండ్ అంటే 1970స్‌లో చెప్తున్నాను. 48 కంట్రీస్‌లో 3,000 రెస్టారెంట్స్ ఉండేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు 20,000 కేఎఫ్‌సి అవుట్లెట్స్ ఉంది 118 కంట్రీస్‌లో. లాస్ట్‌లో తను రిటైర్ అవుతూ ఇంకా బోర్డ్ మెంబర్స్‌గానే ఉంటాను అని చెప్పారు ఫ్రెండ్స్. 1980లో డిసెంబర్ 16లో ఆయన చనిపోయారు ఆయన. ఇది ఆయన నుంచి మన లైఫ్‌లో చాలా నేర్చుకోవచ్చు. ఒకసారి మీరు కూడా అతని బుక్ చదవండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.